ఇక పేద విద్యార్థులకు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. హైదరాబాద్లో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది పేద విద్యార్థులకు ₹1 కోటి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు శివారెడ్డి, శిరీషారెడ్డిని అభినందించారు. శివారెడ్డి గారు నా మిత్రుడు. మరి ఎంఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి పేద విద్యార్థుల కోసము ఒక్కొక్కరికి 10,000 ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి ఇది చాలా అభినందించదగిన విషయము. మరి వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సహాయాన్ని మరి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఆన్లైన్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసి పిల్లలకు అందజేస్తున్నది ఈ చారిటబుల్ ట్రస్ట్. మరి నేను కోరుకునేది ఒకటే, తెలంగాణ స్పీకర్గా ఈ ట్రస్ట్ల ద్వారా ఈ ఒక్కటే కాకుండా ఇంకా పేద విద్యార్థుల కోసము ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మరి వారిని కోరుతున్నా. వారితో పాటు వారి సతీమణి శిరీష కూడా, వాళ్ళ పుత్రుడు పుత్రిక కూడా ఈ సంస్థకు సాయం చేస్తున్నారని చెప్తున్నాం. చాలా అభినందనీయం. మరి అదేవిధంగా ఈరోజు తీసుకుంటున్న ₹1 కోటి ఆర్థిక సహాయం విద్యార్థులకు అందరినీ అభినందిస్తూ, మరి అదేవిధంగా వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా విద్యకు సంబంధించి, హెల్త్కు సంబంధించి చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నాం. శివారెడ్డి గారు నా మిత్రుడు.